శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కడప వెళ్ళే వాళ్ళు తప్పకుండా వెళ్ళవలసిన ప్రదేశం ఏమిటి అంటే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంటిమిట్ట రామాలయం. తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఒంటిమిట్ట కూడా అలాంటిదే. తెలంగాణ ఆంధ్ర విడిపడ్డాక ఒకటి ఆంధ్ర వైపు ఒకటి తెలంగాణ వైపు వచ్చినది కదా. చాలామంది వెళ్ళి దర్శనం చేసుకొస్తున్నారు. కానీ మన వాళ్ళు చేసే దర్శనం ఎలాగనంటే రామాలయానికి వెళ్ళి రాముని దర్శించుకోవటం, ప్రసాదం తీసుకోవటము. ఈ మధ్య టీటీడీ వాళ్ళు తిరుపతి లడ్డూలు అమ్ముతున్నారు, అవి తీసుకోవటము, బయటికి వచ్చేయటము. అట్లా కాదు, ఒంటిమిట్ట ఆలయంలోనే ఆ ఊరిలోనూ కూడా చూడాల్సినవి ఎన్నో విశేషాలు ఉన్నాయి. చాలా పవిత్రమైన క్షేత్రము, పురాతన ప్రాశస్తమున్య క్షేత్రము. అవి ఏమిటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొట్టమొదట ఈ క్షేత్రం ఎలా వచ్చింది అంటే రామాయణ కాలంలో ఇక్కడ దండకారణ్యము ఉండేది. అయితే మీకు వెంటనే అనుమానం వస్తుంది, ఏమండి దండకారణ్యం ఎక్కడ? నార్త్ ఇండియాలో ఉన్నాయి కదా, రామాయణంలో చాలాసార్లు జరిగింది అనడానికి పురాణంలో రెఫరెన్సెస్ ఉన్నాయి. అలాంటిది ఒక రామాయణం అక్కడ, ఒక రామాయణం ఇక్కడ జరిగి ఉండవచ్చు. దండకారణ్యంలో మృగండ మహర్షి అట్లాంటి వాళ్ళు అంతా ఉండేవాళ్ళు. రాముడు అక్కడికి రాగానే స్వామి ఇక్కడ భరించలేకున్నాము, రాక్షస పీడ చేయాలి అంటే అప్పుడు శ్రీరామమూర్తి దండకారణ్యంలో ఉండి రాక్షస సంహారము అంతా చేసి స్వామి వెళ్ళిపోతూ మహర్షులకు తమ ప్రతిమలను అనుగ్రహించారట. ఆ ప్రతిమలనే మహర్షులు పూజించుకునేవారు. ఆ కాలంలో ఆ తర్వాత ఏమైంది, కొంతకాలానికి ఆ ప్రతిమలు అలాగే అవ్యక్తంలోకి వెళ్ళిపోయాయి. జాంబవంతుల వారు ఒకసారి వచ్చారు ఆ ప్రదేశానికి. జాంబవంతుల వారు చిరంజీవి కదా, ఆయన ద్వాపర యుగాంతము వరకు ఉంటారు అని రామాయణంలో ఉంది కదా. ఆ తరువాత ఆయన ఒకసారి వచ్చినప్పుడు ఆ ప్రదేశం ఆకర్షించి ఇక్కడ ఏదో శక్తి ఉన్నది అని అక్కడ నిద్ర చేసి రాత్రి స్వప్నంలో రామచంద్రమూర్తి కనిపించి, జాంబవంత ఇక్కడ నా విగ్రహములు తీసి ప్రతిష్ఠించు అని చెబితే అప్పుడు జాంబవంతుల వారు ప్రతిష్ఠించారు. అలా వచ్చినది ఆలయం. సరే, అక్కడ ఉన్న 8 ప్రదేశాల గురించి చెబుతా. మొట్టమొదటిది, కడప నుంచి మనము ఒంటిమిట్టకు వస్తుంటే 34 కిలోమీటర్ల ముందు కుడివైపు ఒక శివాలయం కనిపిస్తుంది. మృగండ మహర్షి ఆలయం దగ్గర శివాలయం ఉన్నది. ఆ శివాలయం ఉన్న చోట ఆయన ఆశ్రమము ఉన్నది. అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. అక్కడ నుంచి కొంచెము ముందుకు వెళ్తే మీకు కళ్యాణ మండపం కనిపిస్తుంది. చాలా చిత్రంగా ఉంటుంది డిజైన్, ఏదో పద్మంలాగా రేకులలాగా ఉంటుంది. దూరంగా వేదిక మీద రాములవారి కళ్యాణం జరుగుతుంది. చాలా చిత్రమైన ఓపెన్ ఎయిర్ థియేటర్ లాంటిది. ఏమిటండి ఇది, ఎందుకు ఇలా కట్టినారు అంటే దీని వెనకల ఒక కారణం ఉన్నది. స్థల పురాణంలో చెబుతారు. ఏమిటి అంటే శ్రీరామమూర్తి కళ్యాణము సామాన్యంగా శ్రీరామనవమి రోజు చేస్తారు కదా ఎక్కడైనా. ఇక్కడ ఒక చోటే చతుర్దశి రోజు చేస్తారు. పౌర్ణమి గడియలలో పున్నమి చంద్రుని సమక్షంలో రామాయణ కాలంలో రామచంద్రమూర్తి కళ్యాణాన్ని దేవతలు అందరూ వీక్షించినారు అట ఆకాశం నుంచి. కానీ పాపం ఉదయం జరగటం వల్ల చంద్రుడు ఒక్కడే ఆయన వీక్షించలేకపోయారట. పాపం ఆయన బాధపడితే అప్పుడు రామయ్య బాధపడకు, ఇంకొక పుణ్యక్షేత్రంలో కళ్యాణం పౌర్ణమి గడియలలో జరుగుతుంది, కళ్ళు అన్నీ తెరుచుకొని చూస్తావు అని అన్నారట. అలాగనే పున్నమి చంద్రుడి వెన్నెలలో ప్రతి సంవత్సరము సీతారాముడి కళ్యాణం జరుగుతుంది. దానికోసము వాళ్ళు అంత అందంగా ఇంజనీర్ మెచ్చుకోవాలా. ఎలా డిజైన్ చేశారు అంటే, స్టేడియం ఉన్నది అనుకోండి, మధ్యలో కళ్యాణం చేస్తే వర్షం వస్తే అంతా అయిపోతుంది కదా. అలా కాకుండా చక్కగా ఓపెన్గా ఉంటుంది. కానీ ఎవరి మీద వర్షం పడకుండా అలా క్లోజ్డ్గా ఉంటుంది. అలాగా పద్మం వంటి రేకులు వంటి గ్యాలరీలు, అలా ఎంతమంది కూర్చొని అయినా చూడవచ్చు. అక్కడ కూడా ఓపెన్ ఏరియాలో జరుగుతుంది. చంద్రుడు చూస్తాడు, మనము చూస్తాము, వర్షము వచ్చినా మన మీద పడదు. అంత అందంగా డిజైన్ చేసినారు. అది ఇంజనీరింగ్ అంటే. వెళ్ళేటప్పుడు వెహికల్లో ఒక్కసారి అక్కడ ఆగి చూడండి. అక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉన్నది. మూడవది, ఆలయానికి ఎదురుగ్గా సంజీవ రాయ ఆలయము ఒంటిమిట్ట రామాలయానికి ఎదురుగ్గా అటుపక్క ఉంటుంది. ఏమిటి అంటే ఆంజనేయ స్వామి ఆలయానికి ఒంటిమిట్ట రామాలయంలో వెళితే గర్భాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేదు. మూల విరాట సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉన్నాయి. ఎందుకోసము అంటే దండకారణ్యంలో శ్రీరామచంద్రమూర్తి వచ్చే సమయానికి ఆంజనేయ స్వామి
ఆయనని కలవలేదు కదా. అందుకని శ్రీరాముడు ఇచ్చిన ప్రతిమలు కూడా వాళ్ళ ముగ్గురువే అనుగ్రహించారు. అందువల్ల ఆంజనేయ స్వామి విగ్రహం లోపల లేదు. ఆ తర్వాత ఇక్కడ బయట ఇంకొక ఆలయంలో మహర్షులు ప్రతిష్ఠించినారు అని చెబుతారు. అది కూడా నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహము భలే ఉంటుంది. స్వామిని చూసి నమస్కారం చేసుకోండి. దాని పక్కననే ఒక ఎత్తైన వేదిక మీద అక్కడ పోతన గారి విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం కూడా ఎంత దివ్యమైన సౌందర్యంతో, ఎంత అద్భుతమైన చిరునవ్వుతో ఎవరు చెక్కారో కానీ చాలా మనోహరంగా చక్కగా. ఇంతకీ విగ్రహము ఎందుకు పెట్టారు అంటే 2 రకములు అయిన కథనములు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొదటిది వరంగల్ దగ్గర బమ్మెర అనే ఊరిలో పోతన గారు ఉండేవారు. భాగవతము అక్కడే రచించారు. రాముడు రావటము, అలా వైకుంఠపురం అవి అన్నీ కూడా అక్కడ జరిగాయి అని ఒక కథనం ఉన్నది. అట్లాగనే ఇంకొక కథనం ఒంటిమెట్టలో జరిగిన సంఘటన. కాకపోతే పోతన గారు ఇక్కడ రామునికి అంకితం ఇచ్చినారు అనేది ఖచ్చితం కదా. అందుకని వారి విగ్రహము భాగవతాన్ని రచిస్తున్నట్లు పెట్టారు. వీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తప్పక పక్కన చూడండి. ఇంకా 5వది ఊరిలో చూడవలసింది ఏమిటి అంటే ఒంటిమెట్ట రామాలయము. ఒంటిమెట్ట రామాలయం లోపల మనము వెళుతూ ఎడమ పక్కన బావి కనిపిస్తుంది. దానిని ఇమాన్ బేగ్ బావి అని పిలుస్తారు. ముస్లిం పేరుతో ఉన్న బావి ఇదేమిటండి? రామాలయంలో ముస్లిం పేరుతో బావి ఏమిటి అంటే, దీని వెనకల ఒక కథనం ఉన్నది. 1640 ప్రాంతంలో కడప ప్రాంతాన్ని అబుల్ నవాబ్ ఖాన్, ఒక నవాబు ప్రతినిధి పరిపాలించేవాడు. ఆయన ప్రతినిధి ఈ ఇమాన్ బేగ్. ఒకసారి ఏమైంది అంటే, ఇమాన్ బేగు ఏదో పని మీద ఒంటిమెట్టు దగ్గర వచ్చేసరికి ఇక్కడ రామాలయంలో భక్తులందరూ అంత చక్కగా ప్రార్థించుకుంటూ ఉంటే ఏమిటి ఇక్కడ గొప్పతనము అని అడిగాడు. అడిగితే, ఇక్కడ మా ప్రభువులు రామచంద్రమూర్తి పిలిస్తే పలుకుతారు అన్నారు. ఎవరైనా భక్తితో అలాగనే చెబుతారు కదా. మామూలుగా అది చెప్పగానే ఆయన పిలిస్తే పలుకుతాడా అంటున్నారు కదా. అయితే నేను పిలుస్తా. ఆయన వెంటనే బయట నుంచి సీతారామ అని గట్టిగా పిలవగానే ఆలయంలో నుంచి ఓం అని వినిపించింది. ఆశ్చర్యపోయారు అందరూ. ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఏదో శబ్దం వచ్చింది ఏమో అని ఇంకో 2 సార్లు పిలిచి చూసేసరికి మూడు సార్లు కూడా శ్రీరామచంద్రమూర్తి పలికారు. ఆలయంలోని నుంచి దాంతో ఆయన పొంగిపోయి నా అదృష్టం అని చెప్పి తన జీవితాన్ని ఆలయానికి అంకితం చేశారు. ఆయన పేరు మీద తవ్విన బావి అది. ఆ బావి ఎంతోమందికి నీళ్లు ఇచ్చేదట. ఆలయానికి వచ్చే వాళ్ళకి. ఆ తర్వాత ఆయన జీవితము రాముని దర్శించుకున్నాడు. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఒంటిమెట్ట ఆలయానికి ఎంతోమంది మహమ్మదీయులు వచ్చి వెళ్తుంటారు. కారణం ఏమిటి అంటే, ఇమాన్ బేగ్ వల్ల ఆలయం గుట్టపైన ఉన్నది. అందుకే ఒంటిమెట్ట అంటారు. మెట్ట అంటే కొండ, ఎత్తుగా ఉన్న ప్రదేశము అన్నమాట. దీనికి ఇంకొక కథనం ఉన్నది. అది ఏమిటి అంటే, ఒంటుడు మిట్టుడు అనే 2 దొంగలు కట్టించినారు ఈ ఆలయాన్ని. అందుకని ఆ ఆలయానికి ఆ పేరు వచ్చినది అని. చరిత్ర ప్రకారం చూస్తే కనుక ఒక గుట్ట మీద ఉన్నది కాబట్టి సింగిల్ కొండ లాంటిది. అందుకని ఒంటిమెట్ట అంటారు. లోపల వెళుతూ ఉంటే రాజగోపురం కిందకు కూడా కుడివైపు శిల్పాలు ఉంటాయి. అక్కడ నుంచి ఆలయంలోనికి ప్రవేశిస్తే మనకు మొట్టమొదటగా రంగమండపం వస్తుంది. అక్కడ 32 స్తంభాలు ఉన్న ఆ 32 స్తంభాల మీద అద్భుతమైన శిల్పాలు, రామాయణము, మహాభారతము, దశావతారాలు అవి అన్నీ నయన మనోహరంగా చెక్కారు. మండపంలోనే బోలెడు సేపు గడిపి ఒక్కొక్కటి చూడొచ్చు. ఈ మండపం లోపల వాయువ్యంలో ఇంకొక చిన్న పోతన విగ్రహం ఉన్నది. రాముని సన్నిధిలో విగ్రహం పెట్టినారు. బయట పెట్టిన విగ్రహము కొత్తగా పెట్టినది. అది కూడా దర్శనం చేసుకోండి. గర్భాలయంలో సీతారామ లక్ష్మణ ఏకశిలతో చేసిన మూర్తి. ఆ స్వామికి నమస్కారం చేసుకోండి. పిలిస్తే నిజంగా పలుకుతాడు అట. రామచంద్రమూర్తి ఆయన దయవల్ల బాగుపడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంత శక్తివంతమైన క్షేత్రము అది. అది అయిపోయాక ఆలయానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఉత్తరం వైపు రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. శివాలయము కడప దగ్గర. బాగా నచ్చినది ఏమిటి అంటే, ఈ ఒంటిమెట్ట కానీ లేదా పుష్పగిరిలో కానీ కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నది ఎక్కడ చూసినా శివకేశవ అభేదం. ప్రతి అర్చక స్వామి అలాంటి పాటిస్తున్నారు. ఆలయంలో కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, రాముణ్ణి పరమేశ్వరుని. అలాగనే పుష్పగిరిలో ప్రతి ఆలయంలో శివకేశవులు ఉన్నారు. దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వసేనకుడు వినాయకుల వారు ఉంటారు.
అక్కడ అర్చక స్వాములు అందరికీ శివకేశ భేదం లేకుండా చక్కగా ఇద్దరిని స్తుతిస్తారు. ఈ ఆలయంలో కూడా వీణ రాఘవాచార్యులు గారు కూడా ఎవరైనా ఆలయంలోనికి వస్తుంటే శివనామం చెప్పిస్తూ విష్ణునామం చెప్పిస్తారు. చాలా బాగా అనిపించింది నాకు. ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.